హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనము స్కూల్ అటెండెన్స్ యాప్ కొత్తగా అప్డేట్ కావడం జరిగింది. అయితే ఈ అప్డేట్ వర్షన్లో కొన్ని కొత్త ఆప్షన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఆ కొత్త ఆప్షన్స్ ఏంటివి, అలాగే ఆ ఇచ్చినటువంటి ఆ కొత్త ఆప్షన్లో క్లాస్ మ్యాపింగు అలాగే సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ క్లాస్ మ్యాపింగ్ మరియు సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనము డైలీ వేసుకునేటటువంటి అటెండెన్స్ లాగిన్తోనే ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేయాలి. ఇది ఒక్కొక్క టీచర్కి అంటే వాళ్ళ పర్సనల్గా అటెండెన్స్ వేసుకోవడానికి ఈ యాప్ అనేది ఓపెన్ చేస్తారు. కాబట్టి ఆ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఆ క్లాసు అలాగే సబ్జెక్ట్ మ్యాపింగ్ అనేది అక్కడే చేస్తే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడు నేను ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనము యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని మనకు ఆప్షన్స్ అనేటివి కనిపిస్తాయి. ఇందులో మనకు చూడండి, ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూడండి, మిగతా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, వాటి గురించి తర్వాత తెలుసుకుందాం. అంటే ఇప్పుడు ముఖ్యంగా మనం చేయవలసినటువంటి వీటి గురించి తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకు కొత్తగా వచ్చినటువంటి ఆప్షన్స్ ఏంటంటే టీచ్ టూల్ వీడియోస్, అలాగే క్యాప్చర్ ఓఎంఆర్ నెంబరు, అలాగే ట్యాబ్ కంటెంట్ యాక్టివిటీ ఒకటి, అలాగే క్లాస్ ఆర్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అని ఉంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే క్లాస్ ఆర్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ను చేయాలి. సో దీని మీద మనం క్లిక్ ఇస్తేనే మనకు చూడండి రెండు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి క్లాస్ టీచర్ మ్యాపింగ్, రెండోది వచ్చేసి సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్. ఫస్ట్ వచ్చేసి క్లాస్ టీచర్ మ్యాపింగ్ అనేది చేయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ క్లాస్ టీచర్ మ్యాపింగ్లో దీని మీద మన యారో మార్క్ మీద మనం క్లిక్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మ్యాప్ న్యూ క్లాస్ ఉంది కదా, దాని మీద పైన చూడండి ఆప్షన్, దాని మీద క్లిక్ ఇవ్వాలి. దాని మీద క్లిక్ ఇస్తే ఇక్కడ మనకు ఆప్షన్ చూడండి, ఫస్ట్ సెలెక్ట్ మీడియం. మన పాఠశాల ఏ మీడియంలో ఉంటే ఆ మీడియంను సెలెక్ట్ చేసుకుంటాం. తెలుగు అనుకోండి, తెలుగు తీసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి క్లాస్, మనము ఏ క్లాసులు అయితే మనం టీచ్ చేస్తుంటామో ఆ క్లాసుల్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ మనము అన్ని క్లాసులు మనము టీచ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడైతే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ క్లాస్కి వచ్చేసి ఈ ఉపాధ్యాయులు వచ్చేసి చెప్తున్నారు. సో ఫస్ట్ ఏ తీసుకున్నాను, సబ్మిట్ మీద క్లిక్ ఇస్తాం. సో క్లాస్ టీచర్ మ్యాప్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, ఒక క్లాస్ అనేది అక్కడ యాడ్ అయింది. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ క్లాస్ కూడా ఈ టీచరే తీసుకున్నట్లయితే అప్పుడు మళ్ళీ ఏం చేస్తామంటే మళ్ళీ మ్యాప్ న్యూ క్లాస్ ఉంది కదా, దాని మీద క్లిక్ ఇస్తాం. ఇక్కడ మళ్ళీ సేమ్ మీడియం తీసుకుంటాం, తర్వాత క్లాస్ తీసుకుంటాం. ఇక్కడ క్లాస్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సెకండ్ క్లాస్ అనుకోండి, సెకండ్ క్లాస్ కూడా ఈ టీచర్ గారే తీసుకుంటారు కాబట్టి సో సెకండ్ క్లాస్ తీసుకున్నాం. సబ్జెక్ట్ ఇక్కడ సబ్మిట్ చేసేస్తాం. సబ్మిట్ చేస్తే మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మళ్ళీ సెకండ్ క్లాస్ వచ్చింది. మళ్ళీ ఏం చేస్తామంటే థర్డ్ క్లాస్ కూడా, అంటే ఇది సింగిల్ టీచర్ స్కూల్ కాబట్టి అన్ని క్లాసులు కూడా ఒక ఉపాధ్యాయుడే తీసుకుంటాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే అన్ని క్లాసులను తీసుకుంటాము. ఓకే, ఇలా ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి సేమ్ అలాగే ఇక్కడ చూడండి ఫిఫ్త్ క్లాస్. మరి ఫోర్త్ క్లాస్ ఎందుకు కనిపించలేదు అనే డౌట్ మీకు రావచ్చు. అది ఎందుకు కనిపించలేదంటే ఈ పాఠశాలలో ఫోర్త్ క్లాస్లో పిల్లలు లేరనమాట. సో అందువల్ల అక్కడ మనకి కనిపించలేదు. ఒకవేళ విద్యార్థులు ఉన్నట్లయితే అన్ని క్లాసులు మనకు కనిపిస్తారు, ఏమీ మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనం పొరపాటుగా కనుక మ్యాపింగ్ చేసినట్లయితే, అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు సెకండ్ ఏలో అంటే సెకండ్ క్లాస్లో ఏ సెక్షన్లో ఈ ఉపాధ్యాయులు కనుక మీకు అంటే ఆ క్లాస్ తీసుకోకుండా ఉన్నట్లయితే అప్పుడు మనకి అంటే పక్కనే ఒక ఆప్షన్ చూడండి, డిలీట్ ఆప్షన్, మనం డిలీట్ అయినా చేసుకోవచ్చు. ఓకే, పొరపాటు తప్పు చేసేసామని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ విధంగా ప్రతి ఉపాధ్యాయులు కూడా మీరు తీసుకునేటటువంటి ఏ క్లాసులు అయితే ఉంటాయో ఆ క్లాసులను సెలెక్ట్ చేసుకుని అక్కడ మ్యాపింగ్ చేసేసేయాలి. ఓకే, నెక్స్ట్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. వచ్చిన తర్వాత సబ్జెక్ట్ మ్యాపింగ్ చేయాలి. ఈ సబ్జెక్ట్ మ్యాపింగ్ ఏ విధంగా చేస్తామంటే ఇక్కడ చూడండి రెండో ఆప్షన్ ఉంది కదా, సబ్జెక్ట్ మ్యాపింగ్, సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్. దీని మీద క్లిక్ ఇస్తాం. క్లిక్ ఇస్తే ఫస్ట్ వచ్చేసి మీడియం తెలుగు తీసుకుంటాం, తెలుగు మీడియం. సరే, ఆ తర్వాత వచ్చేసి క్లాస్, ఫస్ట్ క్లాస్ తీసుకున్నాం. ఈ ఫస్ట్ క్లాస్కు ఇక్కడ ఏంటంటే క్లాస్ తీసుకోవాలి, ఆ క్లాసులో ఆ ఉపాధ్యాయులు ఏ సబ్జెక్ట్ అయితే బోధిస్తారో ఆ సబ్జెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఉందనుకోండి, ఫస్ట్ క్లాస్కు ఈ ఉపాధ్యాయులు వచ్చేసి ఏమేమి చెప్తారో చూద్దాం. ఏమేమి చెప్తారంటే తెలుగు చెప్తారు. ఒకేసారి అన్ని సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. తెలుగు, తర్వాత వచ్చేసి మ్యాథమెటిక్స్, తర్వాత వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్
ఫస్ట్ క్లాస్కి 3 సబ్జెక్టులు ఉంటాయి. 3 కూడా ఒక ఉపాధ్యాయులే చెప్తారు కాబట్టి అక్కడ 3 సబ్జెక్టు తీసుకుని ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ ఇస్తాం. సబ్జెక్ట్ మీద క్లిక్ ఇస్తేనే మనకు ఆర్ యు ష్యూర్ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది. అప్పుడు టిక్ మార్క్ మీద క్లిక్ ఇచ్చేస్తాం, అయిపోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ ఫస్ట్ క్లాస్కి సంబంధించి అన్ని సబ్జెక్టులు మ్యాపింగ్ చేసాము. ఇప్పుడు తర్వాత ఏం చేస్తామంటే సెకండ్ క్లాస్ తీసుకుంటాం. సేమ్ సెకండ్ క్లాస్ తీసుకున్నాం. సెకండ్ క్లాస్ కూడా ఈ ఉపాధ్యాయులు 3 సబ్జెక్టులు చెప్తారు కాబట్టి 3 సబ్జెక్టులు తీసుకున్నాం, సబ్మిట్. ఒకవేళ ఆ స్కూల్లో ఇది సింగిల్ టీచర్ స్కూల్ కాబట్టి ఒకే ఉపాధ్యాయులు అన్ని క్లాసులు కాబట్టి అన్ని తీసుకుంటాం. లేదా డబుల్ టీచర్ అనుకోండి, అప్పుడు ఆ ఉపాధ్యాయులు ఏ క్లాసులకి ఏ సబ్జెక్టులు చెప్తారో అవి మాత్రమే తీసుకొని మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, చూడండి ఈ విధంగా మనము అన్ని క్లాసులు మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఇక్కడ చూడండి తెలుగు మనకు ఏ సబ్జెక్టులు అయితే టీచ్ చేస్తారో అక్కడ మనకు టిక్ మార్క్ ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా ప్రతి ఉపాధ్యాయులు కూడా ఇది చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనము ఇందులో ఉన్నటువంటి మిగతా ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.